క్రిష్ వాళ్ళ బామ్మని పరిగెట్టిస్తూ ఉంటాడు. నువ్వు ఆగు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ బామ్మ వచ్చి సత్య వెనకాతల దాక్కొని ఉంటుంది. అక్కడ ఉన్న సత్య అయితే అసలు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ అయితే మీకు ముహూర్తాలు పెట్టి ఎలాగైనా శోభనం జరిపించాలని నేను అనుకుంటున్నాను, కానీ వీడేమో ముహూర్తం లేకుండానే నీతో శోభనం జరుపుకుంటానని వాడు అంటున్నాడు. నువ్వే ఏదో ఒకటి చెప్పమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే అతను ఎలాగో మాట వినరు, మీరైనా వినాలి కదా మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ అయితే సరే అయితే మీ ఇష్టం, మీకు నచ్చినట్లుగా మీరు చేసుకోండి అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో మహదేవయ్య వాళ్ళందరినీ ఆ మాటలన్నీ వింటూ ఉంటాడు. అక్కడ ఉన్న సత్యని చూసి క్రిష్ అయితే చూసావా బామ్మ కూడా ఇంకా ఒప్పుకుంది, మన శోభనం ఇక షురు కావాల్సిందే, ఇక మన శోభనం జరగాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా సిగ్గుపడిపోతూ క్రిష్ని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ కూడా సత్యని చూస్తూ అలా ప్రేమగా ఉంటూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న మహదేవయ్య వాళ్ళ పెద్ద కొడుకు అయితే చాలా కోపంగా, చూసావా ఆ సత్యను కుందేలు పిల్లలాగా వదిలేస్తే మన నెత్తి మీద ఎక్కి తిరుగుతుంది, అందుకే దాన్ని ఎలాగైనా సరే లేపేయాలని నేను అనుకుంటున్నాను, నువ్వేమంటావు బాపు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావురా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ పెద్ద కొడుకు అయితే అవును బాపు, నేను ఆ సత్యని లేపేద్దాం అనుకుంటున్నాను, అలాగైతేనే మన ఇంటికి ఏ అడ్డు ఉండదు ఆపు ఉండదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.